యూఎస్ లైఫ్ అంటే అంత ఈజీ కాదు. కుకింగ్ చేయాలి, డిష్ వాష్ చేయాలి, 6 అవర్స్ స్లీప్ ఉంటుంది, 9 to 5 వాక్ చేసి 2 అవర్స్ ట్రావెల్ చేసి ఇలా బాల్కనీలో బర్డ్స్కి అయితే రైస్ పెట్టేస్తాను. ఇవి కూడా టైంకి వచ్చేస్తాయి. నా స్ట్రెస్ తగ్గిపోతుంది వీటికి రైస్ పెట్టగానే. అమెరికాలో లోన్లీనెస్ కూడా ఒక కొత్త రూమ్మేట్ అయిపోయింది. ఇంకా అందరికీ నచ్చిన వంట, నాకు వచ్చిన వంట ఆలూ ఫ్రై అయితే చేసేద్దాం. ఇంకా మన పాడు వంటకైతే స్వాగతం బడ్డి. ఇప్పుడైతే ఆలూని వాటర్లో మగ్గించుకోవాలి. జస్ట్ 50% బాయిల్ అయ్యేంత వరకు చూసుకోండి. ఒకవైపు అయితే రైస్ వండేసుకుంటున్నాను. ఎప్పుడో నా చిన్నప్పుడు ఇలా వండేది మా అమ్మ, కుక్కర్స్ రాకముందు. ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక మన బ్యాచిలర్ కొంపలో ఉన్న మసాలా డబ్బాలో ఉన్న పప్పులన్నీ దీంట్లో వేసేయండి. సో ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్ అయితే వేసుకోండి. ఇంకా గార్లిక్ కూడా వేసుకోండి. మీకు నచ్చినవన్నీ వేసేసుకోండి, ప్రాబ్లమే లేదు. ఎలాగో మనం వండిన వంట మనం తినం కాబట్టి అస్సలు ప్రాబ్లం లేదు. మీకు నచ్చినవన్నీ వేసి డీప్ ఫ్రై చేసి కాస్త కారపొడి చల్లేసి దింపేసుకోవడం. ఇంకేముంది మామ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో 10 మంది దగ్గర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి గంట బిల్ల అయితే కొట్టేయండి మామ. ఉంటా బాయ్. కాఫీ అయితే తాగేస్తాను.